ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. అర్ధరాత్రి 2 గంటల సమయంలో భర్తపై బాగా మరిగించినటువంటి వేడి నీళ్లు పోసేసింది ఓ భార్య. ఈ ఘటన భీమిలి సమీపంలో ఉన్నటువంటి నేరెళ్ల వలసలో చోటు చేసుకుంది. ప్రస్తుతం తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ వ్యక్తి ఇదిగో కేజీహెచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో అయితే ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. సో అతని కండిషన్ కూడా ఈ ఫేస్ ముఖం పై భాగం నుంచి అప్పర్ చెస్ట్ వరకు కాలిపోయిందని కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అతనికైతే ట్రీట్మెంట్ అందుతోంది. అలాగే వేరే చోట స్కిన్ సేకరించి దానికి పెడుతున్నాం, ఆ ట్రీట్మెంట్ అంతా జరుగుతోందని. ఇక్కడ వీరిద్దరు వయసు, ఇక్కడ ఆయన పేరు నందిక కృష్ణ 30 సంవత్సరాలు, అలాగే గౌతమి 27 సంవత్సరాలు. 6 ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఒక 3 సంవత్సరాలకి పాప పుట్టింది. ఇప్పుడు ఆ పాప వయసు 3 ఏళ్ళు. అయితే తరచుగా ఇద్దరి మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇద్దరు కూడా గత 3 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు. మళ్ళీ పెద్దవాళ్ళందరూ కూడా సర్ది చెప్పేటప్పటికి ఒకటయ్యారు, ఒకే దగ్గర ఉంటున్నారు. అయితే ఎప్పుడూ జరుగుతున్నట్టుగానే చిన్న చిన్న గొడవలు జరుగుతున్న క్రమంలో నిన్న రాత్రి కూడా ఇద్దరు తగాదా పడ్డారు. 2 గంటల సమయంలో పడుకుంటున్నటువంటి తన భర్తపై వేడిగా మరిగించినటువంటి నీళ్లు తెచ్చి ఆమె అలా పోసేసింది. వెంటనే అతను పెద్దగా అరుపులు కేకలు పెట్టేటప్పటికి కుటుంబ సభ్యులు లేచి అక్కడికి వచ్చారు. అలాగే స్థానికులు కూడా అలర్ట్ అయ్యారు. ఇమీడియట్గా అయితే అతన్ని హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, భార్య భర్తలు అనేటప్పటికీ కొంతమందిని చూస్తే ఎంత అన్యోన్యంగా ఉన్నారు, వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, ఉన్న దాంట్లో సర్దుకుపోతున్నారు, ఇలా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ట్రెండ్ మారిందో, ట్రెండ్ సెట్ చేస్తున్నారో తెలియదు కొంతమంది లేడీస్. ఏకంగా ఇంతకు ముందంతా ఒక రకమైన మనం నేర ప్రవృత్తి చూసేవాళ్ళం. ఎక్కువ శాతం బాధితులు మహిళలే ఉండేవాళ్ళు. అత్తింటి వేధింపులు తాళలేక, లేకపోతే భర్త సరిగా చూసుకోవట్లేదనో, భర్త కూడా అమ్మా నాన్నతో కలిసిపోయి తనను వేధిస్తున్నాడు అంటూ కొంతమంది పోలీస్ స్టేషన్ వరకు చేరుకుని న్యాయం కోసం వారు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు. బట్ ఇప్పుడు ఏంటవుతోంది, అసలు కోపంలో వాళ్ళు ఎంతకి తెగిస్తున్నారు అంటే, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఒకరిని హత్య చేసేయడానికి కూడా, ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడలేనటువంటి పరిస్థితులకు వచ్చేసాయి. ఎక్కడ చూసినా ఈ మధ్య ట్రెండింగ్ వార్తల్లో నిలుస్తుంది చాలా మంది మహిళల వ్యవహార శైలి. కేవలం భర్త తనకు నచ్చలేదనో, భర్త సరిగా చూసుకోవట్లేదనో, భర్త నుంచి విడిపోవాలనో, లేకపోతే వేరే వ్యక్తి మోజులో పడి భర్తను వదిలించుకోవాలనో ప్లాన్లు వేస్తున్నారు, స్కెచ్లు వేస్తున్నారు, సుపారీ హత్యలు కూడా చేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే భయానక వాతావరణం అనమాట. ఈ వివాహ వ్యవస్థలు ఇక రాను రాను ఏమైపోతాయో అనే భయం. ఇక్కడ 6 ఏళ్ల క్రితం వీరు ప్రేమించుకున్నారు, పెళ్లికి పెద్దల్ని ఒప్పించుకొని కూడా పెళ్లి చేసుకున్నారు. పాప 3 ఏళ్ల పాప, చక్కగా లైఫ్ని లీడ్ చేయాల్సింది పోయి చిన్న చిన్న విషయాలకి ఇద్దరు తగాదా పడి ఏకంగా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి ఆ భార్య పడుకున్నటువంటి భర్తపై వేడి నీళ్లు పోసేసింది. ఆ తర్వాత అతనికి ఏమవుతుంది, మళ్ళీ తనే ఇబ్బంది పడాల్సి వస్తుంది, పాపతో తను ఎలా ముందుకు వెళ్ళగలదు, ఇలాంటి ఆలోచనలు లేకుండా క్షణికావేశంలో వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు చెప్పడానికి కూడా భయం వేస్తోంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మనం మాట్లాడిస్తూ ఉంటే చిన్న చిన్న గొడవలే మేడం, పెద్ద పెద్దవి కాదు. జనరల్గా భార్యాభర్తల మధ్య జరిగేలాంటి తగాదాలే, అంతకుమించి పెద్దవి కూడా కాదు. కానీ ఆ అమ్మాయి అలా వేడి నీళ్ళు పోసేసింది. అక్కడ తను అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఏం తెలియలేనట్టే ఉంది. అయితే ఇమీడియట్గా మేము హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇప్పుడేమో ఆమె తన అమ్మవారి ఇంటికి వెళ్ళిపోయింది. కనీసం భర్త ఎలా ఉన్నాడు, అయ్యో నేను కోపంలో ఇలా చేశాను కదా, ఆయన కండిషన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది పాపం తీసుకొని అని ఆ కుటుంబ సభ్యులైతే కన్నీటి పర్యంతం అవుతూ చెప్తా ఉన్నారు. 3 పిల్లలు బాగా పడుకున్నారు, మా ఉండాను తిన్నారు, పడుకున్నారు. పడుకున్న తర్వాత 2 గంటలకు ఏటయిందో నాకు తెలియదు. ఆలుమట్టుకాలు పడుకున్నారు. ఆలుమట్టుకాలు పడుకుంటే 7 నీళ్ళు కాంబెట్టి అక్కడ కళ్ళ మీద వేసేసి అమ్మ గురింటికి వెళ్ళిపోయింది. మీ అబ్బాయి పేరు ఏం పేరు? కృష్ణ. మా అబ్బాయి పేరు కృష్ణ, వాళ్ళ పేరు గౌతమి. గౌతమి. పిల్లలు ఉన్నారా వాళ్ళకి? ఆడపిల్ల ఉంది. పెళ్ళి ఎన్నాళ్ళైంది? పెళ్ళి ఒక 8-10 సంవత్సరాలు అవుతుంది. గొడవలు ఆడుకోవడం వల్ల ఎందుకు అలా చేసింది? ఎందుకు అలా చేసిందని మనం చూడగలం అమ్మ. అవులు మట్టుకాలు పడుకుంటారు కదా, వాళ్ళ గదిలోకి మనం వెళ్ళగలమా?
ఇలా కోసేస్తాను మనకి ఎరికేటి మనకు తెలుసా. ఎన్ని గంటలు అప్పుడైంది 2 గంటలకి పడుకున్న వాళ్ళు? పడుకున్నవాడు లోపల గాలి అయిపోతే తెల్లారే 2 గంటలకు వచ్చి ఇలా మెట్లు ఉంటాయి, మెట్ల మీద పడుకుండమ్మా. పడుకున్నవాడి మీద దోసేసింది. నాకేం ఎరికి మంచిగా ఉండలేదు కదా. చూసి బాగా నడుపు కొడుకు పెద్ద కోళ్ళు వచ్చి చూసారు. చూసా ఇంకా ఏరా దిక్కలకి ఆసుపత్రి తీసుకెళ్ళారు. ఏమైంది? ఏమవ్వలేదు మేడం, నైట్ 1:30 అవుతుంది. మా మరిది గారు బయట పడుకున్నారు, ఏమైందో తెలీదు. ఆవిడ వాటర్ పోసి లోపలికి వెళ్ళిపోయింది. చాలాసేపు వరకు డోర్ తీయలేదు. ఏటి గొడవ అని మేము బయటకు వేడి నీళ్ళు వేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఏమైందంటే తెలీదు. డోర్ వేస్తుంది, అతను గోల పెట్టేస్తుంటే బయటకు చూడబోటికి కాలిపోయి ఉన్నాడు మనిషి. ఏంటి ఇద్దరి మధ్య గొడవలు? ఏం కూడా అవ్వలేదు మేడం. 3 years నుంచి వాళ్ళు సపరేట్గా ఉన్నారు. సపరేట్గా అంటే ఇతని మీద కేసు పెట్టి అమ్మాయి 3 years వరకు అలా అమ్మగారింటి దగ్గరే ఉన్నారు. మొన్న ఈ నెల 14వ తారీఖున తెచ్చుకొని వేరే ఉందామని తెచ్చుకున్నాడు అబ్బాయి. మరి ఇంతలో ఏమైందో తెలియదు. ఆ రోజు నైట్ మాత్రం వాటర్ పోసింది అమ్మాయి. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. ఒక పాప ఉంది, ఒక పాప 3 years పాప. మామూలుగా వేడి నీటిలో చేయి పెడితేనే కాలి, వేడి నీళ్ళు అంటే ఎట్లా ఉంది ఆయన పరిస్థితి? లోపల ఉన్నారు మేడం. మొహం మీద ఎక్కడ వేస్తుంది? ఈ మొహం ఇక్కడ నుంచి ఇవన్నీ బబుల్స్ ఫుల్గా వస్తాయి మేడం. ఫుల్గా ఉంది. ఇప్పుడే స్కానింగ్లు రిపోర్ట్స్ అవి పట్టుకొని వస్తుంది. ఆవిడ ఎక్కడ ఉన్నారు? ఆవిడ వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నారు మేడం. రాత్రి వెళ్ళిపోయిందా? అలా జరగదు. ఈ ఇన్స్టెంట్ అవ్వగలే పనికి వెళ్ళిపోయారు మేడం. పని నుంచి అటు మా ఇంటికి రాలేదు. అటు నుంచి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఆ స్టేషన్కి వెళ్ళాము. ఆ పెద్ద సారు సీఏ గారు మాత్రం ఒప్పుకోలేదు. ఎలా చేస్తారమ్మా, గొడవ అయితే పెద్దవాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేయకపోతే మీ ఊర్లో పెద్దలు ఉంటారు, లేకపోతే అంత కష్టమైతే నా పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు కంప్లైంట్ అవ్వాలి. ఇప్పుడు అతనికి ఏదైనా అయితే మాత్రం నీకు జైలు కట్టేస్తామని సార్ మాట్లాడారు మేడం. ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు? వీళ్ళు నేర్లవలసలో ఉంటారు మేడం. భీమిల దగ్గర ఐఎన్ఎస్ కళింగ దగ్గర నేర్లవలసలో ఉంటున్నారు మేడం. మీరు ఒక ఆడవాళ్ళే ఇంతకు ముందు మనం అత్తో మావో లేకపోతే భర్తో వేధించడం చూసాం. ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది. అంటే లేడీస్ అంటే భర్త పిల్లల్ని చాలా బాధ్యతగా చూసుకునే తాగుతారు మేడం. నేను తాగని చెప్పలేదు. ప్రతి భర్త తాగుతాడు, కష్టపడినాడు కాబట్టి. నా భర్త తాగుతాడు, అలాగని అలా చేయలేము కదా. ఎప్పుడు తాగుతారు మేడం, రోజు తాగుతారు. ఒక 90 ml వేస్తారు. ఉన్నట్టు చెప్పాలి కదా. టాపీ పని చేస్తాడు. ముందు రోజు పనికి వెళ్ళదు మేడం, ఒంట్లో బాగాలేదని ఉండిపోయారు. మరుసటి రోజు నైట్ 1:30 అవుతుంది. ఎప్పుడు గాలి అయిపోయినా మేడపైకి మా ఇంట్లోకి వచ్చేస్తారు. ఆ రోజు బయట పడుకున్నారు. వాటర్ వేసి వెంటనే డోర్ పెట్టింది అమ్మాయి. డోర్ ఎంత బాధనా సరే కూడా అమ్మాయి డోర్ తీయలేదు మేడం. డోర్ తీసేపటికి గోల్ వినిపిస్తే చుట్టుపక్కల అందరూ వచ్చారు. ఏమైందని చూస్తే అబ్బాయి హాట్ వాటర్ కాలిపోయి ఉన్నాడు. వాటరే కదా ఏమవుదని మేము 1 hour వరకు అబ్బాయినే తిడుతున్నాం. ఎందుకు ఇలా చేసుకున్నారని ఆ అబ్బాయిని తిడుతున్నాం. 1 hour అయింది, పడుకోవడానికి వెళ్ళిపోయి సెల్ లైట్ వేసి చూడబడికి పెద్ద బబుల్స్ వస్తాయి మేడం. అప్పుడు మా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళాం మేడం. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ 10:30 నుంచి ఇంట్లోకి తిరుగుతుంది. అంటే చిన్న పనులు ఉంటాయి కదా, వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతుంది మేడం. అలాగనే అనుకున్నాం కానీ ఇలా చేస్తుంది మేము అనుకోలేదు మేడం. చిన్న పాప కూడా అక్కడ ఉంది మేడం. కింద ఉంది పాప కూడా. పాప ఇక్కడ పడుకుంది, బయటన అక్కడ పడుకున్నారు మేడం అబ్బాయి. అంతే మేడం. మీరేమవుతారమ్మా కృష్ణకి? నేను అలా వదిన గారు మేడం. ఎప్పుడమ్మా పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళి 6 years అవుతుంది మేడం. లవ్ చేసుకున్నారు ముందు చాలా కాలం, 2 years 3 years వరకు లవ్ చేసుకున్నారు. ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు మేడం. పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉన్నారు. చాలా రోజుల వరకు బాగానే ఉన్నారు. ఒక 3 సంవత్సరాల తర్వాత పిల్లలు కలిగారు మేడం. ఈ గొడవలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? గొడవలు పెళ్ళైన కాంచి ఉన్నాయి మేడం. అంటే మీడియం అని చెప్పొచ్చులో తెలియదు. అంటే అమ్మాయి గడికింత మా ఆయన దగ్గర పడుకోవట్లేదని కేసు పెట్టింది అన్నమాట. గొడవల మీద అలా పుట్టింటికి వెళ్ళిపోయి ఇప్పుడు మొన్న వచ్చింది మేడం.